వైసీపీ వ్యాఖ్యలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన తమపై డిఎస్సి సక్రమంగా జరగలేదని వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదని టీచర్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంతో ఈ డిఎస్సిని వేశారు సార్. 16,000 పోస్టులతో వేసిన ఈ డిఎస్సిలో 16,000 మంది కుటుంబాలు మేము కష్టపడి చదువుకొని మా కళలను సాకారం చేసుకున్నాం సార్. మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా త్వరితగతిన ఎప్పుడూ లేని విధంగా పూర్తి చేసిన లోకేష్ గారికి మా కుటుంబాలన్నీ కూడా రుణపడి ఉంటాం సార్. ఏ ప్రభుత్వం మాకు మంచి చేస్తే ఆ ప్రభుత్వం మేము రుణపడి ఉంటాం సార్ ఖచ్చితంగా. ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏంటంటే సార్, ఈ మెగా డిఎస్సి 2025 అంతా సక్రమంగా జరగలేదని కొంతమంది వైసీపీ నాయకులు గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మాజీ మంత్రులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి సార్. ఆ మాటలకు ఆందోళన చెంది మేము మా కుటుంబ సభ్యులను భయాందోళనలు చెంది ఈ రోజున ఇలా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది సార్. ఈ డిఎస్సి వస్తే మన బతుకులు బాగుపడతాయన్న తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి ఇస్తే మేమందరం చదువుకొని కష్టపడి ర్యాంకులు కొట్టాం సార్. మెరిట్ లిస్టు వదిలేరండి, సక్రమంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందండి, అన్ని రకాల జరిగే ఈ నియామకాలు పూర్తి చేశారు తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు సార్. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మీకు ఏదైనా ఉంటే వేరే మాట్లాడడం తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం సక్రమంగా జరిగిన ఈ డిఎస్సిని మాత్రం అడ్డు పెట్టుకొని రాజకీయంగా మాత్రం ఎవరు చూడొద్దని ముఖ్యంగా కోరుకుంటున్నాం సార్. వైసీపీ నాయకులు జరిగిన 2025 డిఎస్సికి మరకలు వేస్తూ ఒక వారం రోజులుగా మీడియాలో ఏదో పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, ట్రాన్స్పరెంట్ గా లేదనేటువంటిది ముందుకు తీసుకొచ్చి ఆ పాయింట్ ని ఇంకో డిఎస్సి రాకుండా ఆపుతున్నారు. డిఎస్సిలో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా 6,50,000 మంది ప్రతి అభ్యర్థికి వాళ్ళ ర్యాంకులు వాళ్ళకి తెలుసు. ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళే ముందుకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి ముందుకు వస్తారు. కానీ ఇక్కడ అభ్యర్థులు కాకుండా వైసీపీ ముందుకు వచ్చి ఈ జరిగిన డిఎస్సిని నిందవేయడం, అలా ఇంకో డిఎస్సి రాకుండా చేయడం ఈ కార్యక్రమంగా పెట్టుకున్నారు. దయచేసి విద్యారంగంతో డిఎస్సి అభ్యర్థులతో ఆడుకోవద్దని చెప్పేసి వైసీపీ నాయకులకు మనవి చేస్తూ, మాకు మెగా డిఎస్సి ద్వారా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగాలు అప్పచెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి